హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిణీస్ కిచెన్. ఇవాళ హరిణీస్ కిచెన్లో అందరూ ఇష్టపడే నూడిల్స్ని డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం. నేను చోలేతో మసాలా నూడిల్స్ చేస్తున్నాను. ఈ రెసిపీని చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నూడిల్స్ని కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకుని కోల్డ్ వాటర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేశాక ఇలా ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే మనకి నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. అలాగే ఓవర్ నైట్ నానబెట్టిన చోలిని కూడా కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. నూడిల్స్లోకి క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ని ఇలా పొడవుగా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఉడికించిన చోలేని వేసుకొని 2 minutes ఫ్రై చేయాలి. నేను 1 bunch ఆఫ్ నూడిల్స్కి 1 cup ఆఫ్ చోలే తీసుకున్నాను. అలాగే 2 cups ఆఫ్ వెజిటబుల్స్ని తీసుకున్నాను. నూడిల్స్లో వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చోలే ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వెజెస్ని యాడ్ చేద్దాం. ముందుగా క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేసి 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని వేసి ఫ్రై చేసుకుందాము. కర్రీస్లోకి అయితే ఆనియన్ చక్కగా ఫ్రై అయితేనే బాగుంటుంది, కానీ ఇలాంటి రెసిపీస్కి మాత్రం కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుందన్నమాట. చైనీస్ రెసిపీస్ చేసినప్పుడు వెజిటబుల్స్ని ఎక్కువ ఫ్రై చేయకుండా క్రంచీగా ఉంచితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 tablespoons టమాటో కెచప్, 1 tablespoon సోయ్ సాస్, 1 tablespoon వెనిగర్, 1/2 teaspoon రెడ్ చిల్లీ పౌడర్, 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon చోలే మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. చోలే మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇందులో గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాలా అంతా చక్కగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్కి సరిపడా కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes ఇలా మిక్స్ చేస్తూ నూడిల్స్ని ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్ చేయడమే. పిల్లలకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా మసాలా చోలే నూడిల్స్ ఎలా చేయాలో. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పాస్తా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అది కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.